హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో రెసిపీ మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఏంటి, చాలా వెరైటీగా ఉంది అనుకుంటున్నారు కదా. ఈ రెసిపీ హెయిర్కి చాలా చక్కటి రెసిపీ. ఈ రెసిపీని హెయిర్ ప్యాక్గా వేసుకోవడం వలన జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే గ్రోత్ కూడా బాగుంటుంది, షైనీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పొల్యూషన్ వల్ల హెయిర్ డిహైడ్రేషన్ అయిపోతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. చుండ్రు వంటి చాలా ప్రాబ్లమ్స్కి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ముక్కల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం డికాషన్ రెడీ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్కి 2 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకొని డికాషన్ రెడీ చేసుకోవాలి. డికాషన్ రెడీ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలా డికాషన్ రెడీ అయిన తర్వాత ఒక హాఫ్ ప్యాకెట్ వరకు ఎన్నా పౌడర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎన్నా పౌడర్లో మీకు నచ్చిన ఎన్నా పౌడర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ జుట్టు కనుక బాగా లాంగ్గా ఉంటే హాఫ్ ప్యాకెట్ సరిపోదు అనుకుంటే 1 ప్యాకెట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసుకోవాలి. బీట్రూట్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు జుట్టుకి చాలా మంచిది, జుట్టు హెల్తీగా ఉంటుంది. మీరు ఇలా అన్నీ కలిపి కాకుండా సపరేట్గా పెరుగును కూడా హెయిర్ ప్యాక్గా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ తీసుకొని ఓన్లీ ఎగ్ వైట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ వైట్ అనేది జుట్టుకి చాలా మంచిది, హెయిర్ షైనీగా ఉండడానికి అలాగే గ్రోత్ బాగుండడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నెమ్మదిగా ఎగ్ వైట్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం అంతా బాగా కలిసేలా కలుపుకొని పేస్ట్లా చేసుకోవాలి. మీరు ఈ ప్యాక్ని మీ వీలును బట్టి వారానికి ఒకసారి కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ అయినా హెయిర్ ప్యాక్లా వేసుకుంటే సరిపోతుంది. మీరు జుట్టుకి కండిషనర్ లాంటివి వాడకుండా ఇలా హెయిర్ ప్యాక్ వేసుకోండి, మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు షైనీగా ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, హెయిర్ ఫాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు కూడా వీకెండ్స్లో కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ ఇలా వారానికి ఒకసారి ప్యాక్ వేసుకోండి, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ హెయిర్ గ్రోత్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.